సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. గంట నుంచి కొనసాగుతున్న ఈ భేటీలో కీలక విషయాలు చర్చిస్తున్నారు. గతంలో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుపై సమీక్షిస్తుంది కేబినెట్. 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఇది 19వ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా డిస్కస్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 50% రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సవరణతో ఎత్తివేసినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో ఎందుకు సాధ్యం కాదనే వాదనను రాష్ట్ర సర్కార్ వినిపిస్తోంది. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోగా రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఉందని సూచన వచ్చినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర సర్కార్ నిరుడు నవంబర్, డిసెంబర్ నెలల్లో చేసిన సమగ్ర కులగణన సర్వే వివరాలు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ కేబినెట్ ఆమోదం తీసుకుని ఉత్తర్వులిచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. గంట నుంచి కొనసాగుతున్న ఈ భేటీలో కీలక విషయాలు చర్చిస్తున్నారు. గతంలో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుపై సమీక్షిస్తోంది కేబినెట్. 2023లో ప్రజా సర్కార్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 18 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఇది 19వ సమావేశం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా డిస్కస్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 50% రిజర్వేషన్ల పరిమితిని రాజ్యాంగ సవరణతో ఎత్తివేసినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో ఎందుకు సాధ్యం కాదనే వాదనను రాష్ట్ర సర్కార్ వినిపిస్తోంది. దీనిపై న్యాయ సలహా కూడా తీసుకోగా రిజర్వేషన్లు పెంచుకునేందుకు అవకాశం ఉందని సూచన వచ్చినట్లు తెలిసిందే. ఇక దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిరుడు నవంబర్, డిసెంబర్ నెలల్లో చేసిన సమగ్ర కులగణన సర్వే వివరాలు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ కేబినెట్ ఆమోదం తీసుకుని ఉత్తర్వులిచ్చే అవకాశం ఉంది.